ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రంపచోడవరంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిని కల్పశ్రీ పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక అయితే ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి ఈ ఎలక్షన్ పోలింగ్ అంతా కూడా కొనసాగుతోంది. ఈ సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే ఓవరాల్గా ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2667 మంది ఉపాధ్యాయులు అయితే ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 3729 మంది ఉపాధ్యాయులు ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఓవరాల్గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 6396 మంది ఉపాధ్యాయులు ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయితే అధికారులు ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఏలూరు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలను, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మొత్తం 40 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేశారు. పూర్తి కట్టుదిట్టమైన భద్రతల నడుమ అయితే ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. అలాగే 144 సెక్షన్ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతోంది. గత 48 గంటల నుంచి కూడా పూర్తిగా మద్యం దుకాణాలను అయితే క్లోజ్ చేసి అధికారులు అయితే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఆంక్షలను అయితే విధించారు. అయితే ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజు సాయంత్రం ఉదయం నుంచే కూడా పొద్దున్న 8 గంటల నుండే వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తూనే ఉన్నారు. అయితే అత్యధికంగా చూసుకుంటే ఏలూరు జిల్లాలో అత్యధిక ఉపాధ్యాయుల ఓటింగ్ శాతం ఎలా నమోదవుతుందో, అలాగే ఆఖరిగా కేవలం 6 ఓట్లు మాత్రమే కుకునూరు మండలంలో కేవలం 6 ఉపాధ్యాయులు మాత్రమే ఓటు హక్కును వినియోగించే అవకాశం ఉంది. 6 మాత్రమే అక్కడ ఓటు హక్కు ఉంది. అయితే పూర్తిగా ఓవరాల్ చూసుకుంటే వీటన్నిటిని కూడా బ్యాలెట్ పేపర్ల మీదే ఓటు హక్కు అంతా ఈ ప్రక్రియ అంతా జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి పూర్తిగా ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఈ బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా కాకినాడ జేఎన్టీకి తరలించనున్నారు. అక్కడ 9వ తారీఖున వీటన్నిటిని కౌంటింగ్ జరిపి అక్కడ ఉన్న పూర్తి అధికారులు అయితే పూర్తిగా వాటిలన్నింటినీ కౌంటింగ్ జరిపి వాటికి ఒక ఫలితాలను అయితే వెల్లడించనున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సురేష్ తో పవన్, హెచ్ఎం టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.